దివ్యాంగులను ఉద్దేశించి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. స్మితా సబర్వాల్ ట్వీట్ పై ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు మెంటర్ కోచ్ బాలలత తీవ్రంగా ఖండించారు. స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తనపై వస్తున్న విమర్శలపై స్మితా సబర్వాల్ మరోసారి ఎక్స్ వేదికగానే స్పందించారు. ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్లతో పాటు రక్షణ వంటి కొన్ని రంగాలలో వికలాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడలేదో తనను ప్రశ్నిస్తున్న వారు చెప్పాలన్నారు. ఐపీఎస్ ఐఎఫ్ఓఎస్ లాగే ఐఏఎస్లు అంతే కదా అని అన్నారు. ఇది కూడా పరిశీలించవలసినదిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నారని తెలిపారు. సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదని స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ చర్యలు తీసుకోవాలంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పిఎస్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. స్మితా సబర్వాల్ వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మాజీ సీఎం కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలన్నారు. స్మితా సబర్వాల్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులను అగౌరవపరిచినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉండి గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న పోస్టులో ఉండి ఒక ఐఏఎస్ అధికారి వికలాంగులను అగౌరవపరచడం స్మితా సబర్వాల్కు మరి మంచిది కాదని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నాం. నిజంగా వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని, వారికి శరీరం సహకరించదని, ఫీల్డ్ ఉంటుందని మరి వికలాంగులను అవహేళన చేసినటువంటి మరి స్మితా సబర్వాల్ను వెంటనే విధుల నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు కాళ్ళు లేనోళ్ళు, మరి కళ్ళు లేనోళ్ళు ఈరోజు కనీసం బయటికి వచ్చి సమాజంలో మేము ఇట్లా ఒకరిగా భావిస్తున్న క్రమంలో ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా వికలాంగులను కించపరచడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే తన్ను సస్పెండ్ కాదు, వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని మరి టర్మినేషన్ చేయవలసిన అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మరి భారత ప్రభుత్వానికి ఉందని మేము హెచ్చరిస్తున్నాం. వికలాంగులను ఈ రోజు మరి ఎంకరేజ్మెంట్ చేసేది పోయి ఈ రోజు డిస్కరేజ్ చేయడం అనేది మేము మంచిది కాదు. వికలాంగులను వాళ్లకు శరీరానికి కాళ్ళు లేవు, వాళ్ళు ఐఏఎస్ గా పనిచేయరు, వాళ్ళు ఫీల్డ్కి వెళ్లరు, వాళ్ళు ఒక డాక్టర్లకు ఇట్లా పనిచేసే వృత్తిలో వాళ్ళు కొనసాగొద్దు. ఒక డాక్టర్గా వికలాంగుడు డాక్టర్గా మరి నైపుణ్యం ఉండి డాక్టర్గా పట్టా పొంది డాక్టర్ సేవలు చేస్తామన్న వికలాంగులు ఎంతో మంది ఉన్నారు. ఆ డాక్టర్ పదవిని ఇట్లా ఆమె కించపరచడం అనేది వికలాంగుల సమాజాన్ని, వికలాంగుల జాతిని అవమానపరిచినట్టే అని మేము ఆమెను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి రాష్ట్ర కాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్లు ఇస్తున్నాం. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారిని కలుస్తాం, అదే విధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కలుస్తాం. అదే క్రమంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే అవకాశం ఉంది. కాబట్టి తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు మా ఉద్యమం ఆపలు. వికలాంగులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆమెను ప్రభుత్వం నుంచి మరి టెర్మినేషన్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్ష గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి పేషెంటా కాదా, మీరు ఏమనుకుని ఇచ్చారు? మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది,
రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేయటం నేరం. ఆవిడపైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ డిఓపిటి వాళ్ళు చూస్తారు ఇది. దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. నిన్న పొద్దున్నుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి ఆయన చేయని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. దివ్యాంగులను ఉద్దేశించి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇప్పటికే డిమాండ్ చేస్తూ పిఎస్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి చరణ్? ఈమపితో స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఒక ప్రముఖ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు, ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు బాలలత సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టారు. అయితే ఆమె ఎక్స్ వేదికగా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ నిన్న ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు కాస్త వివాదాస్పదంగా మారింది. నిన్నంతా కూడా మొత్తం దాని మీదనే చర్చ కూడా నడిచింది. ఎక్స్ వేదికగా కూడా ఆమె అన్నది ఏంటంటే, బేసిక్ గా ఒక పైలట్ ని, ఫిజికల్ గా ఫిట్ లేని పైలట్ ని మీరు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా నియమిస్తారు ఫ్లైట్ పైలట్ గా, అలాగే దాంతో పాటు ఒక ఫిట్ గా లేని సర్జన్ ని మీరు డాక్టర్ గా కూడా ఎలా సర్వీస్ లో తీసుకుంటారనే కంటెక్స్ట్ లో ఆమె మాట్లాడుతూ, అలాగే డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ ని కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అనే స్ట్రీమ్స్ అనేటివి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళకి దీని కన్సిడరేషన్ ఎలా అంటూ కూడా ఆమె చేసిన ట్వీట్ కాస్త వివాదాస్పదంగా మారింది. సో డిఫరెంట్ డిజేబుల్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఈ పోటీ ప్రపంచంలో మేము అన్ని హార్డర్స్, అంటే ఫిజికల్ గా అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తట్టుకుంటూ కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ముందుకు పోతూ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాము, దేశవ్యాప్తంగా స్టేట్, సెంట్రల్ అన్ని సర్వీసెస్ కి. కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆమె చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు మెంటర్ బాలలత సోమాజీ కూడా ప్రస్తుతంలో మీడియా సమావేశం నిర్వహించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తుల గురించి ట్వీట్ చేయడం చాలా విచారకరమని కూడా ఆమె ప్రస్తావించారు. ఆమె ట్వీట్ ఆమె వ్యక్తిగతమా లేక ప్రభుత్వ విధానమా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా ఆమె ప్రవర్తించారంటూ కూడా బాలలత ప్రస్తావించారు. ఆమె చేసిన ట్వీట్ దివ్యాంగుల సమాజాన్ని అవమానపరిచేలా ఉంది. ఆమె చెప్పేది ప్రభుత్వం తరఫునన్నా లేక ఆమె వ్యక్తిగతమా తెలియచేయాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ ఈమె ట్వీట్ పై పరీక్షించాలి, దీనిపైన ఖచ్చితంగా కూడా చీఫ్ సెక్రటరీ మానిటర్ చేయాలంటూ కూడా ఆమె రిక్వెస్ట్ చేశారు బాలలత. అలాగే కాంగ్రెస్ లో దిగవంగత నేత జైపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జైపాల్ రెడ్డి ఒక దివ్యాంగుడు, దేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా కూడా బహుమతి పొందారు. కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆయన పోర్ట్ఫోలియోలో కూడా పనిచేశారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దివ్యాంగ సమాజం తీవ్ర అవమానానికి గురైంది, దీనికి ఎవరు కూడా బాలలత గారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలి. అలాగే స్మితా సబర్వాల్ తండ్రి ఐఏఎస్ అధికారి, భర్త ఐపీఎస్ అధికారి, పేదరికంలో మగ్గుతున్న వారు
ఏఎస్పీ సెలెక్ట్ అవుతున్నారంటూ కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ఆమెకు పరీక్ష నిర్వహిస్తాము, రాయగలరా అంటూ కూడా ఆమె ఒక క్వశ్చన్ చేశారు. వాస్తవికంగా కూడా చూసుకుంటే మనము ఎవ్రీ ఇయర్ కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతోంది, సిలబస్ అనేది కూడా వాస్ట్ గా పెరిగిపోతోంది. సో క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి ఏ అంశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా దేశానికి సంబంధించిందే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనలు గతంలో జరిగినాయి కూడా ఉటంకిస్తూ కూడా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ గా మారింది. ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ గా మారింది. సో ఈ కన్సిడరేషన్ లో ఆమె ఒక నిర్వాహకురాలుగా, ఒక ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలుగా కూడా ఉద్దేశిస్తూ ఈ స్మితా సబర్వాల్ ఉద్దేశిస్తూ కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ఆమెకు పోటీ పరీక్ష నిర్వహిస్తాం, ఆమె రాయగలరా అని చెప్పారు. సో దీనిలో కూడా భాగంగా మనం 2013 వరకు కూడా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఈసాట్ అనే ఎగ్జామ్ 2013 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. అంతకు ముందు స్మితా సబర్వాల్ ఐఏఎస్ 2002లో కూడా ఆమె ఎగ్జామ్ ని క్రాక్ చేశారు. అప్పటికి ఈ సీసాట్ అనేది ఎగ్జామ్ లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళంతా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ సామర్థ్యంపై మాకు అనుమానాలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయగలరా అంటూ కూడా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను ఉటంకిస్తూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులకు అందము కాదు, మానసిక సామర్థ్యం కావాలి అంటూ కూడా పరోక్షంగా స్మితా సబర్వాల్ ని అడ్రస్ చేస్తూ కూడా ఆమె మాట్లాడారు. స్మితా సబర్వాల్ చేసింది ముంబాటికి కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుంది, ఆమెపై చీఫ్ సెక్రటరీ తగిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంది అంటూ కూడా ప్రస్తావించారు. మానసిక పరిస్థితి సరిగా లేని వారే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారనిపిస్తుంది. తెలంగాణలోని చాలా మంది అధికారులకు పని లేకపోవడం వల్లే అనవసర విషయాల్లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారంటూ కూడా బాలలత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు కూడా ఈ విషయంపై స్పందించాలి, ఆమె వ్యాఖ్యలను తక్షణమే ఖండించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆమె 24 గంటల లోపు దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పకపోతే నిరసన తెలుపుతాము, జైపాల్ రెడ్డి స్ఫూర్తి వనం వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా బాలలత హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఈ రోజు నిరసనలకు దిగలేదు, బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే తమ నిరసనలు ఉధృతం చేస్తామంటూ కూడా బాలలత ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు హెచ్చరించారు. జైపాల్ రెడ్డి స్మృతి వనం వద్ద నిరాహార దీక్షకు కూడా దిగుతామంటూ కూడా ఆమె ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి అధికారులు ఉండబట్టే నేను నా ఉద్యోగాన్ని వదులుకొని నేను ప్రూఫ్ చేసుకునేటందుకే హైదరాబాద్ కు వచ్చాను. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ అంశం పైన స్పందించాలి, అన్ని పార్టీలు కూడా స్పందించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు సైతం ఆమె వ్యాఖ్యలను ఖండించాలి అంటూ కూడా బాలలత ప్రస్తావించారు. మాకు న్యాయం కావాలంటే ట్విట్టర్ వేదికగా ఆవిడ ఈ ట్వీట్ చేయడం జరిగింది. సో నెటిజన్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది చరణ్? నెటిజన్లు అందరూ కూడా డిఫరెంట్ గా, కొంతమంది అడ్వకేట్లు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ప్రత్యేకంగా స్మితా సబర్వాల్ ని స్మితా సబర్వాల్ ని ఉటంకిస్తూ కూడా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె దానికి వివరణ కూడా ఇచ్చారు. ఏంటంటే నాకు దివ్యాంగుల పట్ల, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ల పట్ల నాకు చాలా ప్రత్యేక గౌరవం ఉంది అని కూడా ఆమె పేర్కొంటున్నప్పటికీ ప్రస్తుతము ఈ ఆమె ఎక్స్ వేదికగా ఆమె చేసిన ట్వీట్ మాత్రం చాలా వివాదాస్పదంగా మారింది. సో అయితే నిన్న ఉదయం 9:30 నుంచి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతూ వస్తోంది. అయితే కొంతమంది నెటిజన్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. సిమిలర్లీ, why should we give SC, ST, PC reservation to the children of IAS, IPS, IFS, IFOS, etc. If we don't give them to the reservation benefit, other more deserving would be getting into the service. Lot of reforms are needed in the reservation rules అంటూ కూడా ప్రస్తావించారు. ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఎఫ్ఓఎస్ అధికారులకు సంబంధించిన పిల్లలకి కూడా వాళ్ళు ఒకవేళ రిజర్వేషన్ వాడుకొని ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? మెరిట్ లో ఉన్న వాళ్ళు, డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు కూడా పోటీ పరీక్షలు రాసి కూడా వాళ్ళు కూడా సర్వీసెస్ లో వస్తారు అన్నదానికి కూడా దానికి కూడా ఆ ట్వీట్ కూడా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రిప్లై ఇస్తూ కూడా షుడ్ నాట్ బి గివెన్ అంటూ కూడా ఆమె ప్రస్తావించారు. ఇలా నిన్నటి నుండి కూడా ఈ ఎక్స్ వేదికగా మారిపోతుంది. అయితే మరో ఎక్స్ వేదికగా కూడా మరో సంజు అనే వ్యక్తి కూడా స్మితా సబర్వాల్ ఐఏఎస్ కి కూడా కోట్ చేస్తూ కూడా thanks for your understanding. Locomotor disability does not mean a person can't move without any support.
I am myself a locomotor disabled and ampute. I have traveled 4 countries alone. I have traveled all south states. I run a business. I drive. I swim. I walk. With అని కూడా ఆమెకి స్మితా సబర్వాల్ ను ఉద్దేశిస్తూ కూడా ఒక డిసేబుల్డ్ వ్యక్తి ట్వీట్ చేయడంతో ఆమెకి కూడా ఆమె స్పందించి హ్యాండ్స్ అప్ టు యూ అని కూడా చెప్పారు. సో ప్రస్తుతానికి వీళ్ళు దివ్యాంగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పలు కీలకంగా కూడా కొన్ని సెక్షన్ లో కూడా వాళ్ళు ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళితో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం 2016, అలాగే భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 196, 197, 198, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద కూడా యాక్షన్ అనేది తీసుకోవాలి. దివ్యాంగులు ఎక్కువసేపు పని చేయలేరు అని వారి సమర్థతను నిర్ణయించడానికి, శంకించడానికి ఈమెకు గల శాస్త్రీయ ప్రతిపాదనలు ఏమిటి అంటూ కూడా ప్రస్తావిస్తున్నారు. దివ్యాంగుల పట్ల సానుభూతి, ఎంపతి లేని ఈమె వ్యాఖ్యలను దివ్యాంగ సమాజం తీవ్రంగా ఖండిస్తూ కూడా ఒక బహిరంగ లేఖ రాశారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.